అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఇన్ ఎస్ఏపి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్ఏపిలో ఎన్ని క్లయింట్స్ ఉంటాయి? క్లయింట్స్ అన్నా సర్వర్స్ అన్నా ఒకటే, మళ్ళీ మీరు ఇంకొక క్లయింట్కి వెళ్ళిపోవద్దు. ఓకే, క్లయింట్ అన్నా సర్వర్ అన్నా కూడా ద మీనింగ్ విల్ బి సేమ్. సో ఎన్ని క్లయింట్స్ ఉంటాయి, ఈ క్లయింట్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, అంటే ఈ సర్వర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో యాజ్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు అందరికీ తెలిసిందే మన ఛానల్ యొక్క టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. సో ప్లీజ్ మీరు అలా చూసేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ క్లయింట్స్, ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి మనకి ఎస్ఏపిలో అంటే దెర్ ఆర్ 3 type ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. లేదు అని అంటే కొన్ని కంపెనీస్లో ఓన్లీ 2 clients మాత్రమే ఉంటాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ క్లయింట్స్ యొక్క కౌంట్ని తగ్గిస్తారనమాట. సో బేసిక్గా ఫస్ట్ క్లయింట్ ఏంటి అని అంటే డెవలప్మెంట్ క్లయింట్ ఆర్ డెవలప్మెంట్ సర్వర్. అసలు ఈ డెవలప్మెంట్ క్లయింట్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఒక కంపెనీలో అంటే ఎస్ఏపిని యూజ్ చేయాలి అని అనుకుంటే, సో ఇప్పుడు ఎస్ఏపి అప్లికేషన్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఆ కంపెనీలో ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన అదర్ కంపెనీస్ అంటే సబ్ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్రొడక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సీ కంపెనీ తీసుకుంటే ఆ ఎంఎన్సీ కంపెనీలో అండర్లో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వాటి యొక్క బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా డీటెయిల్డ్గా రికార్డ్ చేయాలి. సో అలాంటి రికార్డ్ చేసే పర్సన్నే మనం కన్సల్టెంట్ అని అంటాం. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ వర్క్ అంతా కూడా ఏ క్లయింట్లో జరుగుతుంది అని అంటే డెవలప్మెంట్ సర్వర్లో జరుగుతుంది, అంటే డెవలప్మెంట్ క్లయింట్లో జరుగుతుంది. సో అంటే కంపెనీ కాన్ఫిగరేషన్, బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా, డిజైనింగ్ మొత్తం కూడా ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ సర్వర్లో అండ్ డెవలప్మెంట్ క్లయింట్లో కాన్ఫిగరేషన్ జరుగుతుంది. సో సెకండ్ క్లయింట్ ఏంటి అని అంటే టెస్టింగ్ క్లయింట్, టెస్టింగ్ సర్వర్ అని అంటాం. సో ఏదైతే డెవలప్మెంట్ సర్వర్లో ఆర్ ఎల్స్ డెవలప్మెంట్ క్లయింట్లో ఏదైతే కాన్ఫిగరేషన్ జరిగిందో ఆ కాన్ఫిగరేషన్ మొత్తం కరెక్ట్గా జరిగిందా, యాక్యురేట్గా జరిగిందా లేదా అని చెక్ చేసేదే ఈ టెస్టింగ్ క్లయింట్లో చెక్ చేస్తారనమాట. సో టెస్టింగ్ క్లయింట్లో ఏంటి అని అంటే సేమ్ యాజ్ టెస్టింగ్ జరుగుతుంది, అంటే కరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేశారా. సో ఇప్పుడు ఏదైనా కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తారు, మనం ఏదైనా ఒక ఎంట్రీ ప్రాసెస్ చేయడం కోసం. ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, ఇప్పుడు అంటే ఈ ఎర్రర్స్ ఏవైనా రాలేదు అని అంటే క్లీన్గా కాన్ఫిగరేషన్ జరిగింది అని అర్థం. ఒకవేళ ఎర్రర్స్ వచ్చాయి అని అంటే కాన్ఫిగరేషన్ యాక్యురేట్గా లేదు అని అర్థం. సో ఇప్పుడు ఇలాంటి సినారియోలో టెస్టింగ్ సర్వర్లో ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ మొత్తం జరుగుతుంది. ఆ తర్వాత ఏవైనా ఎర్రర్స్ వస్తే బ్యాక్ టు డెవలప్మెంట్ సర్వర్, ఆ డెవలప్మెంట్ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇనీషియల్లీ డెవలప్మెంట్ సర్వర్, డెవలప్మెంట్ క్లయింట్, దీంట్లో మొత్తం సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత టెస్టింగ్. సో ఏదైతే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ జరిగిందో అది ప్రాపర్గా యాక్యురేట్గా జరిగిందా లేదా అని చెక్ చేసేది టెస్టింగ్ సర్వర్లో. టెస్టింగ్ సర్వర్లో మొత్తం అంటే లైక్ ఏ ఇష్యూస్ లేదు అని అంటే దెన్ దే విల్ మూవ్ టు ప్రొడక్షన్ సర్వర్. సో ఎండ్ యూజర్స్ అంటే డేటా రికార్డింగ్ మొత్తం కూడా ప్రొడక్షన్ సర్వర్లోనే యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఫోన్పే, మనకి అరౌండ్ ఒక 6 months బ్యాక్ ఫోన్పే యొక్క వ్యూ డిఫరెంట్గా ఉండేది. 6 months తర్వాత నుంచి ఇప్పుడు మనం ఒక అప్డేటెడ్ ఫోన్పే అనేది యూజ్ చేస్తూ ఉన్నాం, రైట్. సో దీనికి ముందు ఉన్న ఫోన్పేకి ఇప్పుడున్న ఫోన్పేకి ఏంటి అని అంటే లైక్ ద వే ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్, డిజైన్ ఈజ్ డిఫరెంట్, రైట్. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ బ్యాక్ ఎండ్లో వాళ్ళు కాన్ఫిగరేషన్ చేశారు, అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ సర్వర్లో వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. ఆ తర్వాత టెస్టింగ్ సర్వర్లో దాని కాన్ఫిగరేషన్ చెక్ చేస్తారనమాట. అంటే లైక్ 100 rupees పంపిస్తే 1000 rupees పోతున్నాయా, లేదంటే ఎగ్జాక్ట్గా 100 rupees పోతున్నాయా, ఇలాంటి టెస్టింగ్ మొత్తం కూడా టెస్టింగ్ సర్వర్లో జరుగుతుంది. వన్స్ టెస్టింగ్లో కూడా క్లియర్గా ఉంది అని అంటే దెన్ దే విల్ మూవ్ టు ప్రొడక్షన్. అంటే ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే వీఆర్ ఇన్ ప్రొడక్షన్ కేటగిరీ, అంటే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ ఇన్ ప్రొడక్షన్. సో ఈ కైండ్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట నెంబర్ ఆఫ్ క్లయింట్స్. సో ఐ హోప్
ఈ క్లయింట్స్ గురించి మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనమాట ఈ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి వెదర్ ఇట్ ఈస్ హెల్ప్ అయితే హెల్ప్డ్ అని చెప్పి. సో అండ్ ప్లీజ్ మీరు అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ యొక్క టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. ప్లీజ్ నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. నేను మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.